హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఈ వీడియోలో అయితే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పిఎల్ఐ అలాగే ఎల్ఐసి గురించి అయితే చూద్దాము. ఈ రెండు వచ్చేసి సపరేట్గా ఒక జీవిత బీమా అన్నమాట పాలసీస్. ఈ రెండింటిని మనం పిఎల్ఐ అంటే పోస్ట్ ఆఫీస్లో వేసుకునే ఒక పాలసీ, ఎల్ఐసి వచ్చేసి మీరు ఏజెంట్స్ దగ్గర ఎల్ఐసి ఏజెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర అయితే మీరు వేసుకోవచ్చు. ఒక్కొక్క ఎల్ఐసి పాలసీకి అయితే సపరేట్గా యూనిక్గా బెనిఫిట్స్ అయితే ఉంటాయి ప్రతి పాలసీకి. ఇప్పుడు నేను మీకు ఈ పిఎల్ఐ అలాగే ఎల్ఐసిని అయితే కొంచెం కంపేర్ చేసి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. పిఎల్ఐలో వచ్చేసి మనం ప్రీమియమ్స్ అంటే మనం మంత్లీ కట్టే ప్రీమియమ్స్ వచ్చేసి తక్కువ ఉంటాయి. ఎల్ఐసిలో కానైతే మనం మంత్లీ కట్టే ప్రీమియం వచ్చేసి ఎక్కువ ఉంటుందన్నమాట. పిఎల్ఐలో కానైతే ఏజ్ వచ్చేసి 55 వరకు మాత్రమే మీరు పిఎల్ఐని అయితే ఓపెన్ చేసుకోగలరు. ఎల్ఐసి పాలసీకి ఏజ్ లిమిట్ వచ్చేసి 75 అనమాట. పిఎల్ఐలో అలాగే ఎల్ఐసిలో రెండింటికి లోన్ ఫెసిలిటీ ఉంటుంది, అలాగే ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా మీకు ఉంటాయి. ఈ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ కానైతే ఇంతకు ముందు ఓన్లీ గవర్నమెంట్ హోల్డర్స్కి మాత్రమే అయితే అప్లై చేసుకునేదానికి ఆప్షన్ ఇచ్చారు, కానీ ఇప్పుడైతే ప్రైవేట్ సెక్టార్లో ఉండే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ పిఎల్ఐ అప్లై చేసుకోవాలంటే డిగ్రీ హోల్డర్ అయితే అయి ఉండాలి. అదే ఎల్ఐసి పాలసీ కానైతే ఏ ఇండివిజువల్ పర్సన్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఒక చిన్న ఎగ్జాంపుల్తో అయితే చెప్తాను. ఇప్పుడు సపోజ్ మీ ఏజ్ కానీ 32 ఇయర్స్ కానైతే సపోజ్ సమ్ అస్యూర్డ్ కానీ 3 lakhs కావాలి అని అనుకుంటే 50 years వరకు కానీ అంటే 18 years కంటిన్యూస్గా మీరు కట్టగలిగితే సమ్ అస్యూర్డ్ 3 lakhs కావాలి అంటే మంత్లీ వచ్చేసి పిఎల్ఐలో 1427 కట్టాలి. అలాగే ఎల్ఐసి పాలసీలో కానైతే మంత్లీ 1695 అయితే కట్టాలి. ఇప్పుడు ఎల్ఐసి పాలసీలో ప్రీమియమ్స్ అయితే ఎక్కువ కట్టాలని చెప్పాను కదా, అందుకే సమ్ అస్యూర్డ్ 3 lakhs అప్పుడు పిఎల్ఐలో కానైతే ప్రీమియం 1427 కడితే సరిపోతుంది, కానీ ఎల్ఐసిలో కానైతే 1695 అయితే కట్టాలి. మనం కట్టే ప్రీమియం అమౌంట్స్కి సమ్ అస్యూర్డ్తో కంపేర్ చేసుకుంటే ఈ రెండిట్లో బోనస్ కానైతే మీకు పిఎల్ఐలో ఎక్కువ వస్తుంది ఎల్ఐసి పాలసీ కంటే కూడా. అలాగే మీరు మంత్లీ ప్రీమియం కానైతే ఎల్ఐసి పాలసీలో ఎక్కువ కట్టాల్సి వస్తుంది, అదే పిఎల్ఐలో కానైతే మంత్లీ ప్రీమియం తక్కువ కట్టాల్సి వస్తుంది. అంటే 1427 మంత్లీ కడతారు పిఎల్ఐలో, అదే ఎల్ఐసిలో కానైతే 1695 అయితే కడతారు. టోటల్గా మీకు వచ్చే అమౌంట్ ఎల్ఐసిలో 5,53,500, అలాగే మీకు పిఎల్ఐలో కానైతే 5,80,800, అంటే ఇంచుమించు 27,000 అయితే డిఫరెన్స్ వస్తుంది. రెండింటికి సేమ్ ఏజ్ లిమిట్ 18 years కట్టి మంత్లీ ప్రీమియమ్స్ కానీ చెక్ చేసుకున్నారంటే మీకు బోనస్లో డిఫరెన్స్ అయితే వస్తుంది. అలాగే వచ్చేసి ప్రీమియమ్స్లో కూడా మీకు డిఫరెన్స్ అయితే వస్తుంది ఎల్ఐసికి అలాగే పిఎల్ఐకి కానీ కంపేర్ చేసుకుంటే. నేను ఈ రెండు చెప్పింది పిఎల్ఐ వచ్చేసి సంతోష్ ప్లాను, అలాగే ఎల్ఐసి కానైతే జీవన్ ఆనంద్ ప్లాన్ గురించి అయితే నేను చెప్పాను. ఈ సంతోష్ అలాగే జీవన్ ఆనంద్ కాకుండా ఇంకా చాలా పాలసీస్ అయితే ఉన్నాయి. మీ ఏజ్ని బట్టి అలాగే మీరు వేసే టర్మ్ని బట్టి మీకు ఎందులో అయితే బోనస్ అమౌంట్ ఎక్కువ వస్తుందో అదైతే చూస్ చేసుకోండి. వేసే ముందు ఒకసారి ఎల్ఐసి ఏజెంట్ని కానీ అలాగే పోస్ట్ ఆఫీస్లో కానీ కనుక్కొని ఏది మీకు ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తాయో అందులో అయితే మీరు వేయండి. ఏ పాలసీకైనా కూడా నామినీ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయడం మర్చిపోకండి. నామినీ డీటెయిల్స్ వచ్చేసి మ్యాండేటరీ. ఈ సమ్ అస్యూర్డ్ అంటే ఇన్ కేస్ ఎల్ఐసి హోల్డర్కి కానీ ఏదైనా జరిగిందంటే ఈ సమ్ అస్యూర్డ్ అమౌంట్ వచ్చేసి నామినీని ఎవరైతే మీరు ఫిల్ చేస్తారో వాళ్ళకైతే ఈ అమౌంట్ వెళ్తుంది. ఈ సమ్ అస్యూర్డ్ని మనం పెంచే కొంది మనకి ఈ మంత్లీ కట్టాల్సిన ప్రీమియం అమౌంట్స్ పెరుగుతుంది, అలాగే బోనస్ అమౌంట్ కూడా పెరుగుతుంది రెండిట్లో కూడా మనకి. ఈ రెండు పాలసీలో మన ఏజ్ని బట్టి అలాగే వచ్చేసి మనం ఎన్ని ఇయర్స్ వేస్తున్నామో దాన్ని బట్టి కూడా అయితే బోనస్ అమౌంట్ మనకి ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడు కూడా ఎల్ఐసి పాలసీ కానీ పిఎల్ఐ పాలసీస్ కానీ ఎంత చిన్న ఏజ్లో మనం వేసామంటే అంత తొందరగా మనకి మెచ్యూరిటీ అయిపోతుంది. అలాగే బోనస్ అమౌంట్స్ కూడా మనకి డిఫరెన్స్ అయితే ఉంటుంది ఏజ్ని బట్టి, నెంబర్ ఆఫ్ ఇయర్స్ని బట్టి. మనం కట్టే ఈ ఎల్ఐసి పాలసీస్, పిఎల్ఐ పాలసీస్, పీపీఎఫ్ కానీ ఆర్డీ కానీ ఇలాంటి అమౌంట్స్ మొత్తం మనం ఎన్ని రోజులైతే వర్క్ చేయగలమో అన్ని రోజుల నుంచి మనం స్టార్ట్ చేసి కట్టేస్తూ ఉన్నామంటే లాస్ట్లో మనకు ఒక 50 years 55 years వచ్చే టైంకి మన దగ్గర ఒక లంసమ్ అమౌంట్ అయితే ఉంటుంది. జీవితాంతం ఎవరు వర్క్ చేయడానికి అయితే ఇష్టపడరు కదా, అలా వచ్చిన లంసమ్ అమౌంట్ని వేరే ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకొని అందులో నుంచి వచ్చే రిటర్న్స్ని మనం పొందొచ్చు. అందుకే మనం వర్క్ చేసినన్ని రోజులు ఇలాంటి పాలసీస్ కానీ ఇంకేదైనా మనకి ఇంట్రెస్ట్ వచ్చే వాటిల్లో కానీ ఇన్వెస్ట్ చేసామంటే ఒక 50 yearsకి మనకు ఒక లంసమ్ అమౌంట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఈ ఎల్ఐసి అలాగే పిఎల్ఐ పాలసీ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అలాగే కొంచెం బయట నుంచి గ్యాదర్ చేసి అయితే నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను.
ఈ 2 పాలసీస్ గురించి ఇంకేదైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మీకు తెలుసుంటే కమెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. అలాగే నేను చెప్పిన దాంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కూడా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మిగిలిన సబ్స్క్రైబర్స్కి అయితే యూస్ అవుతుంది. నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అయితే మీకు తెలియజేస్తున్నాను. నన్ను అడిగితే పిఎల్ఐ పాలసీ వచ్చేసి ఒక 18 ఇయర్స్కి మంత్లీ ప్రీమియం తక్కువగా వేసుకొని ఎల్ఐసి పాలసీలో ప్రీమియం ఎక్కువ వేసుకొని టర్మ్ అయితే 21 లేదంటే 25 కని పెంచుకుంటే మనకి రిటర్న్స్ అయితే ఎక్కువ వస్తాయి. ఒక 18 ఇయర్స్కి పిఎల్ఐ అయిపోతుంది కదా, ఆ అమౌంట్ని వేరే ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 21-25 ఇయర్స్కి ఎల్ఐసి అయిపోతుంది కదా, ఆ వచ్చిన లంసమ్ని ఇంకెక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రెండిట్లో కానీ వేయగలిగితే రెండిట్లో వేసుకోవచ్చు. లేదు అంటే ఒకటి చూస్ చేసుకొని అందులోనే అమౌంట్ని అయితే మంత్లీ ప్రీమియమ్స్ కడుతూ కానీ వచ్చామంటే సమ్ అస్యూర్డ్ అలాగే బోనస్ కలిపి మనకి ఒక లంసమ్ అమౌంట్ అయితే వస్తుంది. ఈ పిఎల్ఐని కానైతే మీరు ఫస్ట్ టైం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి డాక్యుమెంట్ సబ్మిట్ చేశారంటే వాళ్ళు మీకు ఒక పాలసీ నెంబర్ అయితే ఇస్తారు. దాని తర్వాత వాళ్ళు ఒక యాప్ని అయితే ఇన్స్టాల్ చేసి ఇస్తారు. అందులో నుంచే మీరు మంత్లీ అయితే కట్టుకోవచ్చు. లేదంటే 1 ఇయర్ మొత్తానికి ఒకటేసారి ఎలా కట్టాలని కూడా ఆప్షన్ చూస్ చేసుకొని ఆటో డెబిట్ ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు. అదే ఎల్ఐసి పాలసీ కానైతే ఎవరైనా ఎల్ఐసి ఏజెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర అయితే మీరు కట్టొచ్చు. మంత్లీ కట్టొచ్చు. లేదు అంటే ఇయర్లీ వన్స్ కూడా ఆటో డెబిట్ ఆప్షన్ కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇవాళకైతే ఇదే నా వీడియో. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. స్టే ట్యూన్. బాయ్.